న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ అన్యాయము ఎప్పటికీ గెలవదు. ఈరోజు కాళేశ్వరం మీద వేసిన కమిషన్ రిపోర్ట్పై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది స్పష్టం చేస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలేశ్వరమైందని, కాళేశ్వరంలో అత్యంత అవినీతి జరిగిందని, ఈ అవినీతిని బయటికి తీసుకొచ్చి దోషుల్ని శిక్షిస్తానని వేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏమీ చెల్లదు, దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోవద్దు అని ఈరోజు హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి చెంపదెబ్బ లాంటిది. రాజకీయ కక్ష సాధింపుల కోసం కమిషన్లు వేస్తాము అంటే కుదరదు అని హైకోర్టు కుండబద్దలు కొట్టింది. కనీస నిబంధనలు పాటించకుండా, సాక్ష్యాధారాలను పరిశీలించకుండా మేము తీర్పులు ఇస్తాము అంటే చెల్లదు అని చెప్పింది. సెక్షన్ 8 కింద సాక్షులను పారదర్శకంగా విచారించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తాము అనంటే చట్టము తీర్పు ఇలాగే ఉంటుందని మరోసారి హైకోర్టు తీర్పు ఈరోజు రుజువు చేసింది. రేవంత్ రెడ్డి అనుకున్న లక్ష్యం నీరుగారిపోయింది. అసలు మీరు కమిషన్ వేసింది ప్రాజెక్టులోని లోపాల మీద ఎత్తి చూపెట్టడానికా, లేకపోతే ప్రతిపక్ష నాయకులను ఇరికించి రాజకీయ కక్ష సాధింపులు చేయడం కోసమా అని హైకోర్టు ఈరోజు నిలదీసింది. ఇలాంటి మీ దుందుడుకు చర్యలు ఇక సాగవు అని ఆ తీర్పుని స్పష్టంగా వెల్లడించింది. నోటీసులు లేవు, రూల్స్ లేవు, కేవలం రేవంత్ రెడ్డి డైలాగులు, కోతలు మాత్రమే ఉన్నాయి. 6 గ్యారంటీల మీద శ్రద్ధ పెట్టడం మానేసి డొల్ల కమిషన్లతో కాలయాపన చేస్తాము అనంటే కోర్టులు సహించేది లేదు అని స్పష్టం చేశాయి. అత్యంత విలువైన ప్రజాధనాన్ని వృధా చేస్తాము అంటే ఒప్పుకునేది లేదు అన్నది. మేము రూల్స్ను బ్రేక్ చేసి కమిషన్లు వేస్తామంటే మీ పవర్కు బ్రేకులు వేయక తప్పదు అని హైకోర్టు మరోసారి హెచ్చరించింది. ఇకనైనా ప్రజాధనాన్ని వృధా చేయడం మానేసి ప్రజలకిచ్చిన హామీలపైన దృష్టి పెట్టాలని పరోక్షంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అక్షింతలు వేసింది.